ప్రశాంత విశాఖ సాగరం మరోసారి వేడెక్కుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయ అల్జడి మొదలైంది. ఇప్పటికే తమ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్సను వైసీపీ ఖరారు చేస్తే అధికార కూటమి పార్టీల నుంచి మంత్రి బొత్సను ఢీకొట్టేదెవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అవడంతో పోటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎమ్మెల్సీగా ఉన్న టైంలో పార్టీకి ఇబ్బందికరంగా మారాడనే అభియోగంతో అప్పట్లో అతనిపై వైసీపీ అనర్హత వేటు వేసింది. వంశీకృష్ణపై అనర్హత వేటు పట్టడంతో ఉప ఎన్నిక వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉన్నప్పటికీ మారుతున్న సమీకరణాల దృష్ట్యా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అటు వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది, ఇటు కూటమి నేతలు మాత్రం సమాలోచనలు చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. బొత్స సత్యనారాయణ ఎదుర్కొనే విధంగా అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కూటమి అయితే సమాలోచనలు చేస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించిన నేతలతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇప్పటికే సమావేశమయ్యారు. ఎవరైతే పోటీ చేసే ఆసక్తి ఉందో ఆ అభ్యర్థుల నుంచి లిస్టును సైతం కూడా తీసుకోవడం జరిగింది. అయితే అనకాపల్లి జిల్లాలు అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పీలా గోవింద్ ఈ పోటీ చేసేందుకు ఆసక్తి అనేది కనబరుస్తూ ఉన్నారు. పీలా గోవింద్ చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి సీటు ఏదైతే ఉందో ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడం జరిగింది. ఆ గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనుక అంటే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఆయన అనకాపల్లి జనసేనకు కేటాయించడంతో ఆయన ఆ సీటును త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక గండిబాబ్జీ సైతం కూడా రేసులో ఉన్నారు. గండిబాబ్జీ సైతం కూడా ఇటు దక్షిణ నియోజకవర్గం సీటును ఆయన త్యాగం చేయడం జరిగింది. ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజీనామా చేశారో వంశీకృష్ణ రాజీనామా చేసి వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు. జనసేన సైతం కూడా దక్షిణ నియోజకవర్గం సీటు కేటాయించింది. ఆ దక్షిణ నియోజకవర్గంలో అప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గండిబాబ్జీ ఆ సీటును త్యాగం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు రేసులో గండిబాబ్జీ అలాగే పీలా గోవింద్ సత్యనారాయణ సైతం కూడా ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఈ రోజు సైతం కూడా మరికొద్ది సేపట్లో సైతం కూడా విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒక ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఈ దీంట్లో ఏదైతే ఈ మీటింగ్ లో సమావేశంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలతో పాటు ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆసక్తి చూపిస్తున్నారో వారి అందరినీ లిస్ట్ ని సైతం కూడా ఆయన తీసుకొని అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ లిస్ట్ ను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఒక పేరును అయితే ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే విశాఖకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే యలమంచిలి మున్సిపల్ అలాగే నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ కార్పొరేషన్లు అంతా కలిపి దాదాపుగా 822 ఓట్లు అయితే ఉండడం జరిగింది. ఈ 822 ఓట్లలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా వైసీపీకి 600 ఓట్లు అలాగే టీడీపీకి 200కు పైగా ఓట్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి పలువురు కార్పొరేటర్లు సైతం ఇప్పటికే కూటమిలో జాయిన్ అవడం జరిగింది. కొంతమంది జనసేనలో సైతం కూడా జాయిన్ అవడం జరిగింది. అటు నర్సీపట్నంకి సంబంధించి కూడా కొంతమంది కూటమిలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే సరైన అభ్యర్థిని నిలబెట్టి ఏదైతే ఇప్పుడు ఉన్న ఓట్లు ఈ 822 మందిలో కావాల్సినటువంటి మిగిలిన అభ్యర్థులను సైతం కూడా ఈ కూటమిలోకి జాయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు.
ఇప్పటికే ఈ కార్పొరేషన్ సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ మొత్తాన్ని కూడా కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంకా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం 97 మంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. ఈ 97 మందిలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 45 మంది వరకు కూడా బలం ఇటు కూటమి ప్రభుత్వానికి ఉంది. మరికొంతమంది జాయినింగ్స్ అయినట్లయితే కనుక అది మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా ఎవరెవరైతే జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం, మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సైతం కూడా తమ వైపు లాక్కొని ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలని అయితే కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటికే ఈ జీవీఎంసీకి సంబంధించి కార్పొరేటర్లు వెళ్ళిపోవడం, మరికొంతమంది కూడా కూటమి వైపు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆచితూచి అడిగేసి వైసీపీ బొత్స సత్యనారాయణను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు వలసలను అడ్డుకోవడంతో పాటు ఎవరైనా పార్టీ మారే ఆలోచనలు ఉన్నా కానీ వారిని అడ్డుకోవడంలో బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరిస్తారు అనే ఉద్దేశంతో ఆయన్ను ఇక్కడ బరిలోకి దింపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు బొత్స సత్యనారాయణ ఎదుర్కొనేందుకు ఎవరైతే అభ్యర్థి ధీటుగా వారిని ఎదుర్కొనేందుకు ఎవరైతే అభ్యర్థి ఉంటారనే దాని మీద ఎంపిక మీద అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశంలో అభ్యర్థుల లిస్టు తీసుకున్న తర్వాత రేపటిలోగా ఆ పేరునైతే ఖరారు చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా ఎమ్మెల్సీలో అభ్యర్థులను నిలబెట్టి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం కూడా కైవసం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.